సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి వెంకటరమణ కట్టుగజులు అండ్ జ్యువెలరీస్ లో ఒక యూనిక్ కలెక్షన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, ఇదైతే ఇంకా అబ్బాయిలకి గోల్డ్ మ్యాన్ అన్నమాట. సో ఎప్పుడు చూసిన అమ్మాయిలకైనా, సో అబ్బాయిలకు కూడా కావాలి కదా. సో ఇంత వెయిట్ మరి ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారా? సో లేదు, మనకి జస్ట్ చాలా తక్కువ గ్రామ్స్ లోనే మనకి ఇది చేయడం జరుగుతుంది. అంటే లోపల మనకి కాపర్ కోటింగ్, లోపల కాపర్ తో చేసి పైన మనకి గోల్డ్ షీట్ తో రావడం జరుగుతుంది. సో అందుకే ఇది మనకి చాలా తక్కువ ధరకి దొరుకుతుంది. ఇందులో కూడా చూస్తున్నారు కదా, డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కడియాలు గాజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఎవ్రీ డిజైన్ కూడా చాలా నీట్ గా క్లియర్ గా ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, అబ్బాయిలకి కడియం ఎంత బాగుందో, ప్రతిదీ కూడా నీట్ గా మనకి ఊరికే ఏదో చేసామన్నట్టు కాకుండా ఫినిషింగ్ చూసుకోండి ఎంత నీట్ గా క్లియర్ గా తెలుస్తుందో. సో ప్రతిదీ కూడా అంతే నీట్ గా క్లియర్ గా. బ్రాస్లెట్ చూడండి, సో ఇవన్నీ కూడా స్టోన్స్ తో ఎంత నీట్ గా బాగా చేయడం జరిగిందో అట్రాక్షన్ గా. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది ఎలా ఉంది ఏంటి అని కూడా. మనకి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కానీ జిఎస్టీ ఛార్జెస్ కానీ ఏమీ లేవు. అండ్ ఇదైతే అమ్మాయిలకి వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే హారంగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 2 in 1 గా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా బాగుంది. మిడిల్ లో మనకి సీతారామ లక్ష్మణులు వచ్చారనమాట. సో ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. అండ్ స్టోన్స్ కూడా మనకి రియల్ సీజెడ్ స్టోన్స్ ఇవన్నీ కూడా. సో ఇంత మంచి యూనిక్ కలెక్షన్స్ ఇంకా మనకి ఇక్కడికి వచ్చి మీకు ఏది కావాలి అంటే కూడా మనం ఇక్కడికి వచ్చి చూపిస్తే ఆ టైప్ లో మనకి ఇక్కడ రెడీ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఇక్కడ అవైలబిలిటీ అంతా ఉంది కూడా. సో తక్కువ బడ్జెట్ లోనే మనం ఇన్ని రకాల ఐటమ్స్ ని తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే రకరకాల అన్ని రకాల గాజులు కానీ, కమ్మలు, నెక్లెస్లు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇక్కడికి రాలేకపోయినట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది.